వెల్కమ్ టు మినీ వ్లాగ్. కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి చాలా రోజులు అయింది. వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందేమో, సండే కదా అనుకున్నాము. బట్ లక్కీలీ అంత ట్రాఫిక్ ఏం లేదు. ఈ స్ట్రీట్లో అయితే రష్ తక్కువ ఉంది, కానీ కార్స్, బైక్స్ అన్నీ వచ్చేయడం వల్ల మొత్తం స్టక్ అయిపోయింది. అలా వెళ్తూ ఉంటే నాకు ఈ హ్యాండ్ బ్యాగ్స్ కనిపించాయి. దూరం నుంచి చూస్తే బాగున్నాయి అనిపించింది, కానీ దగ్గరికి వెళ్ళి చూసాక అస్సలేం నచ్చలేదు. నాకు క్వాలిటీ కూడా నాకేం అంతగా అనిపించలేదు, సో తీసుకోలేదు నేను. ఈ రోజు అయితే 300 అంట, రేపైతే 400 అయిపోతాయి అంటున్నారు అతను. ఇంకా అలా అన్ని చూసుకుంటూ వెళ్తున్నాం. మధ్యలో ఈ స్వీట్ కార్న్ కనిపించింది. నాకైతే స్వీట్ కార్న్ చాలా ఇష్టం, సో వెంటనే ఒక మసాలా స్వీట్ కార్న్ అయితే తీసేసుకున్నాము. వేడి వేడిగా తింటూ ఉంటే భలే అనిపించింది. అబ్బా అసలు ఏం టైమింగ్! కరెక్ట్గా మేము స్వీట్ కార్న్ తీసుకుంటున్న టైంకే క్లైమేట్ అంతా వర్షం పడేలా చేంజ్ అయిపోయింది. ఇంకా అప్పుడు స్వీట్ కార్న్ తింటుంటే భలే అనిపించింది. అలా తింటూ వెళ్తూ ఉంటే నాకు ఇక్కడ ఒక షాప్ కనిపించింది. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, బట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ చెప్పారు. మెయిన్ గా కేపీహెచ్పీలో జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంటుంది, బట్ ప్రైజీ ఉంటాయి. మనం బ్యార్గెన్ చేసుకోవాలి. అసలు ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయో. అలా వెళ్తూ ఉంటే నా ఇంకో ఫేవరెట్ ఐటమ్ కనిపించింది, ఉప్పు కారం పెట్టిన మామిడికాయ. మీలో ఎంత మందికి ఇది ఇష్టమో కామెంట్ చేయండి. నాకు కొత్తగా రాజమండ్రి వారి రోజ్ మిల్క్ అని ఒక షాప్ కనిపించింది. నేను ఇది రాజమండ్రిలో ట్రై చేశాను, నాకు చాలా నచ్చింది. బట్ ఇక్కడ కూడా అదే టేస్ట్ ఉంటుందా లేదా టేస్ట్ చేద్దామని చెప్పేసి తెచ్చుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. జ్యువెలరీ మినిమల్ అండ్ సింపుల్గా ఉంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. మేము వెళ్ళే టైంకి అంతగా రష్ లేదు, కానీ రిటర్న్ అయిపోతున్న టైంకి మాత్రం చాలా రష్ ఎక్కువైపోయింది. సో ఇంకా ఏదో చిన్నగా షాపింగ్ చేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యే టైంకి ఇక్కడ కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగానే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.